షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. వాక్ ఇన్ విజ్డమ్ టువర్డ్స్ దెమ్ దట్ ఆర్ వితౌట్ రిడీమింగ్ ద టైమ్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తునైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాసినటువంటి మాటలు. ఈ సంఘానికి ఎఫెసీ సంఘానికి ఒకేసారి ఉత్తరాలు రాశారు కాబట్టి కవల పత్రికలు అని పిలుస్తారు, ట్విన్ లెటర్స్ అని. సరే, ఇక్కడ వ్రాయబడిన మాటల గురించి కొంచెం ఆలోచిద్దాం. సమనీయమును పోనీయక అంటే పట్టుకోండి, వదలొద్దు అనే దాని అర్థము. నిజమే, సమయం పోతే మరలా రాదు చెప్తాం మనం. సద్వినియోగం చేసుకుంటూ చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అయితే ఇక్కడ గ్రహించాల్సిన మాట, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. ఈ మాటలు చాలా ప్రాధాన్యమండి. మనం మన మాటలు మన కార్యాలు కూడా అన్యజనులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని ఎప్పుడు గమనించుకుని మనం జీవించాలండి. మనం మాట్లాడే మాట కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, అన్యులపై అవిశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయా అని ఎప్పుడు గమనించుకుని మెలగాలి మనం. లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది, మనం ఊహించినంత నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే ఎదుటివారు మనలో చూసేది, మన గురించి వినేది తప్ప క్రైస్తవ్యం గురించి మరేది వారికి తెలిసి ఉండకపోవచ్చు. నేనేంటో వాళ్ళకి తెలుసు అని ఎలా మనం జడ్జి చేస్తామండి? మనం ఏం చేస్తామో అదే చూస్తారు, ఏం మాట్లాడతామో అదే వింటారు. క్రైస్తవ్యం అంటే వారికి ఏమీ తెలియదు. నేను చెప్పేది ఒక్కటే ప్రియులారా, వాక్యమును బట్టి మనము జ్ఞానముతో ప్రవర్తించకపోతే అనవసరంగా వారికి ఆటంకం కలిగించిన వారం అవుతావేమో. కొన్ని సందర్భాలు దేవుడు మనకి ఇస్తాడండి. ఎలాంటి సందర్భాలు చెప్పమంటారా? ఆ ప్రజలతో క్రీస్తుని గురించి మాట్లాడేందుకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం సరిగా ఉపయోగించుకోవాలి. ఇచ్చిన అవకాశాలు కానీ మనము జార విడిచామా, ఆ వ్యక్తులు నశిస్తే ఆ దోషం మన మీదకి తప్పకుండా వస్తుంది కదా. దేవుడు మనకిచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. అందుకే అంటున్నాడు, జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘమునకు వెలుపటి వారు ఉన్నారు. కొందరు వారిని అన్యులు అంటారు, అవిశ్వాసులు అంటారు. ఎందుకంటే క్రీస్తుని వాళ్ళ హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి, వాళ్ళలో పాపం విషయమై పశ్చాత్తాపం తెలియదు కాబట్టి వారి పట్ల మనము జ్ఞానముగా వ్యవహారం చేయాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాలు, ప్రభువుని గురించి వారితో మాట్లాడే అవకాశాలు ఉపయోగించుకోవాలి. లేకపోతే దోషం తప్పదండి. వారితో మాట్లాడే సమయంలో కూడా ప్రియులారా, చాలా దయతో, చాలా మర్యాదగా, చాలా వినసొంపుగా మాట్లాడాలి. వారికి మనం ఇచ్చేటువంటి సందేశంలో, అనగా వారితో మనం మాట్లాడేటువంటి ఆ సందర్భంలో ఎక్కువగా దేవుని కృప గురించి మనం మాట్లాడగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఏ వ్యక్తినైతే కొన్ని సంవత్సరాల నుంచి రక్షించాలని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావో, ఆ వ్యక్తిని నువ్వు ప్రభువునందు రక్షించుకుంటావు. ఆ వ్యక్తి తప్పిపోకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. మీరు మాట్లాడే మాటల్లో కృపకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, ఆలోచించండి. నాకు అవకాశం దొరికింది కదా అని మైక్ పట్టుకుని మైకేల్ జాక్సన్గా ఊగిపోవటం కాదు, కానీ కొంచెం మతి కలిగి మాట్లాడటం మనం నేర్చుకుంటే మహోన్నతుడు మహింపరచబడతాడండి మన ద్వారా. కృప గురించి మాట్లాడదాం, జ్ఞానంగా మాట్లాడదాం, దయతో మాట్లాడదాం. నేను క్రీస్తుని విశ్వసించాను, నా అంత పరిశుద్ధురాలు లేదు, నా అంత పరిశుద్ధుడు లేడని బీసుగుపోయి నేను ఎవరితో మాట్లాడను అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను నువ్వే మూసేసుకుంటున్నావని అర్థం. చిరునవ్వుతో సంభాషించాలి.
క్రీస్తు ప్రేమను మన మాటల ద్వారా మాత్రమే కాదు, మన క్రియల ద్వారా బయలుపరచగలగాలి. అలా కాలేదో మన మీద దోషం మోపబడుతుంది, తప్పించుకోలేం. కాబట్టి ప్రభువా, మీరు మాకు అవకాశాలు ఇవ్వండి, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం. ఒక్క సెకను కూడా వ్యర్థం చేయమని మనం దేవునితో తీర్మానం చేయగలమా? సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుంటూ అజ్ఞానాన్ని విడిచిపెట్టేసి సంపూర్ణ జ్ఞానం ఇచ్చినటువంటి దేవునికి లోబడి ఆయన చిత్తమును భూమి మీద జరిగించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.